నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణాయ నమః. గం గణేశాయ నమః. ఈరోజు వినాయక చవితి. మెగా9 భక్తి టీవీ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ గణేశుడి యొక్క ఆశీస్సులు ఆశీర్వాదాలు ఉండాలి అని కోరుకుంటూ, మీ యొక్క కోరికలు, మీ యొక్క కలలు, మీ యొక్క ఆశలు సాకారం అవ్వాలని, ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ నమస్తే. ఆగస్టు 27, 2025 బుధవారము మనకి వినాయక చవితి పడింది. ఈ వినాయక చవితి మనము 27నే చేసుకుంటాము. అది మధ్యాహ్నము 3:46 లోపలే మనము స్వామివారిని పూజలు చేసేసుకోవాలి. అయితే ఇక్కడ విశేషంగా చెప్పేది ఏంటంటే, మట్టి వినాయకుడిని ప్రతి ఒక్కళ్ళు పూజించాలని, ఆ మట్టి వినాయకుడిని పూజిస్తే మన యొక్క కలలు సాకారమవుతాయి, విఘ్నాలు తొలగుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని స్కంద పురాణంలో శ్రీ మహాదేవుడు పార్వతీ అమ్మవారికి సెలవిచ్చిన సమయము. వినాయకుడు ఆవిర్భవించిన రోజు కూడా ఇదే రోజు కాబట్టి మనము మనస్సంకల్పాలు, మన కోరికలు తీరాలి అని ప్రతి ఒక్కళ్ళు సంకల్పించుకుని, మీ యొక్క కష్టాలు కానీ, ఆటంకాలు కానీ, విఘ్నాలను కానీ స్వామివారికి చెప్పి చక్కగా మంచిగా ప్రకృతికి ఉపయోగపడే వస్తువులను మాత్రమే మనం వాడుతూ, ప్లాస్టిక్ని దూరంగా పెడుతూ, ఆర్టిఫిషియల్ని దూరంగా పెట్టుకొని, ప్రకృతి మనకిచ్చిన ఆకులను మామిడి తోరణాలతోనూ, బంతి పువ్వులతోనూ, ఇలా రకరకాల పువ్వులతోనూ, పత్రితోనూ స్వామివారిని అలంకరించుకొని, మన గృహాన్ని కూడా వాటితోనే అలంకరించుకొని సర్వాంగ సౌందర్యంగా మనస వాచ కర్మణ ఆ వినాయకుడిని అర్చించుకోవాలి అని కోరుకుంటూ, అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:05, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:30. తిథి చవితి మధ్యాహ్నం 3:46 వరకు. తదుపరి పంచమి తిథి ప్రవేశము. నక్షత్రం చిత్త ఉదయం 8:38 వరకు. ఈరోజు వర్జము మధ్యాహ్నం 2:57 నుండి సాయంత్రం 4:44 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:17 నుంచి మధ్యాహ్నం 1:50 వరకు. యమగండ కాలము ఉదయం 7:38 నుంచి ఉదయం 9:11 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:29 నుంచి తెల్లవారి 5:17 వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 1:36 నుంచి తెల్లవారుజామున తెల్లవారుతున్న సమయంలో 3:22 వరకు. అయితే ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. ఆగస్టు 27, 2025 ఈరోజు బుధవారము. వినాయక చవితి విశేషమైన పండగ. ప్రతి ఒక్కళ్ళు, పిల్ల పెద్దలు అందరూ కలిసి సంతోషంగా జరుపుకునే వినాయక చవితి పండగ. ఆ గణేశుడి యొక్క అనుగ్రహము మీ అందరి మీద ఉండాలి అని కోరుకుంటూ, ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈరోజు ఇవ్వబోతున్నారు, అందులోనూ విశేషమైన రోజు బుధవారము, స్వామివారికి ఇష్టమైన వారము, అందున బుధుడికి కూడా ఇష్టమైన వారము కాబట్టి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే కనుక, సూర్యుడు సింహరాశిలోను, చంద్రుడు మకర రాశిలోను, కుజుడు మిథునంలోను, బుధుడు సింహరాశిలోను, గురుడు కూడా మకర రాశిలోను, శుక్రుడు కన్య, శని భగవానుడు మీనరాశిలో వక్రగతిని సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యాలోను. అయితే ఈ యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మేషరాశి వారికి అంటే కనుక, చంద్రుడు మకరంలో ఉండడం వల్ల ఉద్యోగ రంగంలో ఉన్న వారికి తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. మానసిక అశాంతి పెరగడంతో పాటు టార్గెట్స్, మీకు ఇచ్చిన టార్గెట్స్ని చేయడం కోసము ఎక్కువగా శ్రమ పెట్టవలసిన పరిస్థితి కనబడుతోంది. పై అధికారుల నుంచి కొంత అసహనం మీ మీద కనిపించేటట్టుగా, అంటే మీరంటే, మీ పని అంటే కొంచెం అసహన ధోరణి వారు చూపించే అవకాశం కనబడుతోంది. కానీ మీరు క్రమశిక్షణతో కనుక చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఆలస్యాలు ఉండబోతున్నాయి. పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టుకోండి. అంత అనుకూలించిన సమయం ఈరోజు కాదు. కుటుంబంలో మీ పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల, తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కావచ్చు, పెద్దల ఆరోగ్యం పట్ల కావచ్చు,
కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. దాంపత్య జీవితంలో కొంత అపార్థాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. సంయమనంతో సహనంతో మెలిగే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే రాజకీయ వర్గాలకు ప్రతిపక్షం యొక్క ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతోంది. రైతులకు వర్షాభావం వల్ల కాస్త ఇబ్బంది కనబడుతోంది. పశుపోషణలో కొంత లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక మానసిక ఒత్తిడితో పాటు రక్తపోటు కూడా పెరిగే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. దేశీయ ప్రభావం చూసినట్టయితే కనుక ఆర్థిక లోటుపాట్ల మీద ప్రభుత్వం దృష్టి పెట్టడంతో పాటు శ్రామికులకు సంబంధించినటువంటి అంటే లేబర్ యాక్ట్లో కొంచెం అమెండ్మెంట్స్ చేయడం కానీ, లేబర్స్కి సంబంధించి లేబర్స్ అంటే శ్రామికులు అన్నమాట, వారికి సంబంధించినటువంటి యాక్ట్స్ కానీ చట్టాల్లో కానీ ఏదైనా అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ ప్రభుత్వం యోచన చేస్తోంది. అయితే పరిహారంగా ఈరోజు మీకు కుజుణ్ణి పూజించి ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని చదువుకుని ఎర్రని పువ్వులు కనుక సమర్పించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయంటే కనుక మీ రాశి నుంచి 9వ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల అత్యంత శుభప్రదం అన్నమాట. అయితే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగ రంగంలో మీకు గౌరవం పెరుగుతుంది, ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ పెరగడము, ఇలాగా శుభవార్తలు వినే అవకాశం కనబడుతుంది. ఇక వ్యాపార రంగంలో చూసినట్టయితే కనుక కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. దీంతో పాటు కస్టమర్లు పెరిగే అవకాశంతో పాటు లాభాలు, పాత అప్పులు కూడా ఏవైనా ఉండి ఉంటే కనుక అవి తీరిపోయి మంచి వాతావరణం వ్యాపారస్తులకు కనబడుతోంది. అయితే కుటుంబంలో చూసుకున్నట్టయితే కనుక ఆనందదాయకంగా ఉంది, ఎటువంటి డిస్టర్బెన్సెస్ అయితే కుటుంబంలో కనిపించట్లేదు. దాంపత్య జీవితము చాలా హాయిగా సౌహార్దపరంగా ఉండే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క కాన్సన్ట్రేషను గతంలో కన్నా ఈరోజు చాలా ఎక్కువగా ఉండబోతోంది. మీ మీద బుధగ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే పోటీ పరీక్షల్లో సక్సెస్ సాధిస్తారు. మీరు ఏదైతే గోల్స్ అనుకున్నారో ఆ గోల్స్ని ఈరోజు చేరే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ వర్గాలకు చూసుకున్నట్టయితే కనుక మీకు మీ యొక్క అపోనెంట్స్ వల్ల కానీ మీ యొక్క రాజకీయ వర్గంలో కానీ కొంత మద్దతు లభించే అవకాశం కనబడుతోంది. అయితే రైతులకు చూసినట్టయితే కనుక పంటలు మంచిగా పండుతాయి, పెరుగుదల కూడా ఎక్కువగా కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కంటికి సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశము, దాంతోపాటు అలసట కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. దేశీయ ప్రభావం ఎలా ఉందంటే కనుక విద్యా పరిశోధన విభాగాల్లో అంటే రీసెర్చ్లో కొన్ని రంగాల్లో అంటే ఈ 2 రంగాలకు సంబంధించి ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడము, దేశంలో మంచి పాజిటివ్ నిర్ణయాలు ఈ 2 రంగాల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోబోతోందన్నమాట. అయితే పరిహారం ఏంటంటే దుర్గాదేవిని పూజించడంతో పాటు ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ వీలైతే కుదుర్చుకుని అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీకు ఏదైనా కష్టం ఉండుంటే కనుక చెప్పుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మీ రాశి నుంచి 8వ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తూ ఉండడం వల్ల మీరు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రము ఒత్తిడి రావడము, మీ రంగంలో మీ యొక్క సహోద్యోగులతో కావచ్చు, మీ పై యజమానులతో కావచ్చు విభేదాలు, కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రమోషన్స్ ఏమైనా మీరు ఆలోచిస్తున్నట్టయితే అవి వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇంత తొందరగా ప్రమోషన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. వ్యాపారంలో లాభాలు తగ్గుతాయి, అనవసరమైన గొడవలు ఎక్కువ అవుతాయి. దీంతో పాటు నష్టాలు కూడా కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. కొత్త పెట్టుబడులు ఏదైనా పెట్టాలి అని అనుకుంటే కనుక వాయిదా వేసుకోవడమే చెప్పదగిన సూచన. కుటుంబంలో కలహాలు వచ్చేటట్టుగా కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. దాంపత్య జీవితంలో విభేదాలు పెరగడము, మాట పెరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క కాన్సన్ట్రేషను ఇతర వ్యాపకాల మీదకి వెళ్ళిపోతుంది. మీ చదువు మీద, మీ టార్గెట్స్ మీద, మీ గోల్స్ మీద మాత్రం ఉండడం లేదు. ఇలాగైతే నష్టపోయేది మీరే. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ వర్గాలకు చూసుకున్నట్టయితే కనుక ఎక్కువగా ప్రతికూలతలే మీరు ఈరోజు పొందే అవకాశం కనబడుతుంది. విమర్శలు, ప్రతికూలతలు, అవమానాలు ఇలాగ ఎక్కువగా గోచరిస్తోంది. ఈ విషయంలో సంయమనం పాటించుకోండి. అయితే రైతులకు చూసుకున్నట్టయితే కనుక నీటికి సంబంధించిన సమస్యలు రావడము, వర్షాభావ ఇబ్బంది కలగడము జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు చూసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణకు సంబంధించిన సమస్యలు రావడంతో పాటు మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. దేశీయ ప్రభావం చూసినట్టయితే కనుక దేశంలో ఇంధన సమస్యలు, కొరత ఎక్కువగా కనబడుతోంది. వ్యాపారంలో అంటే పెద్ద ఎత్తున చేసే వ్యాపారాల్లో కొంత
ఆర్థిక మాంద్యం కూడా ఏర్పడేటట్టుగా గోచరిస్తోంది. అయితే పరిహారంగా మీకు గణపతికి మోదకాలను కనుక సమర్పించి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని ఈరోజు పూజ చేసుకునేటప్పుడు మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మీ రాశి నుంచి 7వ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల భాగస్వామ్య ఒప్పందాలు చాలా సక్సెస్ఫుల్గా ఉంటాయి. అలా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈరోజు ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగంలో చూసినట్టయితే కనుక కొత్త బాధ్యతలు తీసుకోవడము, కొంతమంది సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి రావడము కనిపిస్తోంది. అయితే వ్యాపారంలో చూసుకున్నట్టయితే కనుక భాగస్వామ్య వ్యాపార వ్యవహారాలు అత్యంత శుభప్రదం అనమాట. ఎవరైతే అలా చేసుకోవాలనుకున్నారో ఈ రోజుని ఉపయోగించుకోండి. కొత్త ఒప్పందాలు వస్తాయి, వాటిని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబంలో చూసినట్టయితే కనుక అన్యోన్యంగా ఉండడము, శాంతియుతమైన వాతావరణం కనిపిస్తోంది. ఎటువంటి ఒడిదుడుకులు కనిపించడం లేదు. అయితే దాంపత్య జీవితం సుఖంగా ఉండబోతోంది, అన్యోన్యంగా కూడా ఉండబోతున్నారు. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కొంత అనుకూలంగా కనిపిస్తోంది, కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ విషయంలో ఎవరికి అనుకూలత ఉందో వారు మంచి నిర్ణయాలు తీసుకోండి. వ్యతిరేకంగా కనిపించిన వాళ్ళు పెద్దల సహాయక సహకారాలు తీసుకోండి. అయితే రాజకీయ వర్గాలకు చూసుకున్నట్టయితే కనుక మీకు మంచి సపోర్టు కలిగే అవకాశం కనబడుతోంది. రైతులకు మీకు పంటకు సమయానికి సరిపడా నీరు లభించే అవకాశం కనబడుతోంది. పంటల దిగుబడి కూడా శ్రేష్టంగా ఉండబోతోంది. ఆరోగ్య సమస్యలు చూసినట్టయితే కనుక కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు ఉండబోతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి, ఆహార నియమాలు పాటించుకోండి. దేశీయ ప్రభావం ఎలా ఉండబోతోందంటే ప్రభుత్వము ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టి వ్యవసాయ రంగానికి మద్దతుని ఇవ్వాలి, కొన్ని మార్పు చేర్పులు చేయాలి అని ఆలోచన చేస్తోంది. అయితే పరిహారంగా ఈరోజు మీరు చంద్రుడికి పాలను అభిషేకం చేసి ఓం సోం సోమాయ నమః అనే మంత్రాన్ని యథాశక్తి జపించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు. ఎందుకంటే చంద్రుడు మీకు 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. ఆ స్వామి ఆ గ్రహాన్ని, ఆ స్వామిని కొంత సానుకూలంగా చేయడానికి పాలాభిషేకం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలో ఉండడం వల్ల అత్యంత ఉత్సాహంగా, యాక్టివ్గా, మంచి ఎనర్జెటిక్గా ఈరోజు మీరు ఉండబోతున్నారు. అయితే ఉద్యోగ రంగంలో గౌరవం ఉంటుంది, ప్రమోషన్స్కి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కొత్త లాభాలు వస్తాయి, కొత్త కాంట్రాక్టులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. తర్వాత కుటుంబంలో శుభకార్యాలు చేసేందుకు యోచనలు కనబడుతున్నాయి, సూచనలు కూడా కనబడుతున్నాయి. అలాంటివి ఏమైనా ఉంటే కనుక మీరు నిర్ణయాలు వెంటనే తీసేసుకోండి, సక్సెస్ సాధిస్తారు. అయితే దాంపత్య జీవితంలో చాలా సంతోషకరమైన వాతావరణం గోచరిస్తోంది. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పెరగడంతో పాటు కళారంగంలో ఉన్న వారికి మంచి సక్సెస్ని సాధించే అవకాశము, సినిమా ఇండస్ట్రీ లేదా టీవీ ఇండస్ట్రీ ఇలాగ కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి విజయాలు సాధిస్తారో అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మంచి గౌరవ ప్రతిష్టలతో పాటు ప్రజల యొక్క అధిష్టానం యొక్క మద్దతుతో పాటు గౌరవాన్ని కూడా పొందే అవకాశం, నమ్మకం కూడా పొందే అవకాశం కనబడుతోంది. అయితే రైతులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాలు అనుకూలించడంతో పాటు మీ పంటకు దిగుబడి రావడము, తద్వారా మార్కెట్లో మంచి గిరాకీ పెరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక రక్తపోటు పెరిగే అవకాశము, అలసట ఎక్కువగా కనిపిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దేశీయ పరంగా చూసినట్టయితే కనుక దేశంలో రక్షణ విభాగము కొంత బలపడ్డము, స్ట్రాంగ్ అయ్యేటట్టుగా కనబడుతోంది. శక్తివంతమైన నిర్ణయాలు కూడా మన దేశం తీసుకోబోతోంది. అయితే పరిహారంగా మీకు చెప్పదగినది ఏంటంటే ఈ రాశిలో ఉండేవారికి సూర్యుడి యొక్క అర్చన చేసుకుని ఆదిత్య హృదయాన్ని మీ నోటితో మీరు పఠించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి మీ రాశి నుంచి 6వ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల ఉద్యోగ రంగంలో పోటీతత్వం ఎక్కువ పెరుగుతుంది. అంటే మీ ఏ ఉద్యోగస్తులకైనా కాంపిటీషన్ పెరగడంతో పాటు అంటే మీరు అంత టాలెంటెడ్ అయితే తట్టుకొని నిలబడడం అవుతుంది. లేదు మీరు అంత కాదు, కొంచెము తక్కువగా ఉన్నది అని అంటే కనుక మీరు కొంత కింది స్థాయికి వెళ్ళే అవకాశాలు కనబడుతోంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. అయినప్పటికీ మీరు కొంచెం తెలివిగా వ్యవహరించినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. సహచరులతో విభేదాలు గతంలో ఉంటే కనుక అవి తగ్గుముఖం పడతాయి. వ్యాపారస్తులకు మీకు కొత్త కస్టమర్లు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళని జాగ్రత్త పెట్టుకునేటట్టుగా చూసుకోండి, నాణ్యతను పాటించుకోండి. అప్పులు తగ్గుముఖం పడతాయి. రుణాల జోలికి ఈ రోజైతే వెళ్ళకండి, పాత రుణాలను తీర్చుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు కొంత శుభవార్తలు వినే అవకాశం కూడా గోచరిస్తోంది. దాంపత్య జీవితం సుఖంగాను అన్యోన్యంగాను ఉండడంతో పాటు శుభవార్తలు కానీ లేదా అంటే కీలకమైన నిర్ణయాలు కానీ ఈరోజు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడచ్చు. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మీరు అనుకున్న విజయాలు
సాధించగలుగుతారు. క్రీడాకారుల్లో పతకాలు సాధించడంతో పాటు సక్సెస్ను కూడా సాధించే అవకాశం క్రీడాకారులకు కనబడుతోంది. రాజకీయ వర్గాలకి మంచి మద్దతు ఈరోజు మీకు లభిస్తోంది. రైతులకు చూసుకున్నట్టయితే కనుక పంటలకు ఎరువులకు నీరు సకాలంలో లభించే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జలుబు దగ్గు అలసట ఇవి మినహా పెద్దగా అనారోగ్య సూచనలు ఏమీ కనిపించట్లేదు. దేశ ప్రభావం చూసినట్టయితే కనుక ఆరోగ్య రంగం కోసము ప్రభుత్వము కొత్త చర్యలు తీసుకోవడానికి ప్లాన్లు వేస్తోంది. అయితే పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారిని కనుక పూజించినట్టయితే దీంతో పాటు ఆలయ దర్శనం చేసుకుంటూ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని చెప్పుకుని మీ యొక్క గృహంలో కానీ లేదా దేవాలయంలో కానీ 108 సార్లు చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందొచ్చు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి మీ రాశి నుంచి 5వ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల మీలో క్రియేటివిటీ ఎక్కువ పెరిగి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. మరి ఉద్యోగ రంగంలో మీకు కొత్త ఆలోచనలు వచ్చి మీ యొక్క ఆలోచనలు మీ పై అధికారులకు చెప్పడం వల్ల వాళ్ళ దృష్టిలో మీరు టాలెంటెడ్ అండ్ స్కిల్డ్ పర్సన్గా కనబడతారు. అయితే వ్యాపారంలో చూసుకున్నట్టయితే కనుక లాభాలు రావడంతో పాటు విస్తరణ కూడా జరిగే అవకాశాలు దానికి చేసుకోవడందుకు మంచి అవకాశము ఈరోజు కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. మరి ఒకటి ఏంటంటే కొత్త ప్రాజెక్టులు మీకు వస్తాయి, అవి తీసుకునే ఏర్పాటు చేసుకోండి. పోస్ట్ పోన్ మాత్రం చేయకండి. ఈ రోజున వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఎంత సద్వినియోగం చేసుకోగలిగితే అంత మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. పిల్లల విషయంలో సంతోషకరమైన వార్తలు వినడంతో పాటు దాంపత్య జీవితము అన్యోన్యంగాను ఆనందదాయకంగాను ఉండబోతోంది. అయితే విద్యార్థులకు చదువులో మెరుగైన ఫలితాలు మీరు ఏదైతే టార్గెట్స్ పెట్టుకున్నారో ఆ టార్గెట్స్ను రీచ్ అయ్యేటట్టుగా ఈరోజు మీకు కనబడుతోంది. అయితే కళారంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు రావడము, పారితోషికం పెరగడము, మీకు పేరు అంటే నేమ్ అండ్ ఫేమ్ రెండు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. రాజకీయ వర్గాల వారికి గౌరవం పెరుగుతుంది. మీ మాట మీద ప్రజలకు అధిష్టానంలోనూ ఒక రకమైన గౌరవంతో పాటు నమ్మకం కూడా మీరు ఈరోజు పొందబోతున్నారు. రైతులకు చూసుకున్నట్టయితే కనుక పంటల్లో మంచి అభివృద్ధి కనబడుతోంది. ఇలాగే ఈ దిశలోనే మీరు కొనసాగే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక హృదయ సంబంధిత సమస్యలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే దేశీయ ప్రభావం ఎలా ఉండబోతోందంటే కళలు వినోద రంగాల కోసము విజయవంతమైన కార్యక్రమాలు చేపట్టాలి అని దేశము ఆలోచిస్తోంది. అంటే మన నాయకులు దీనికంటూ స్పెషల్గా ఏమైనా చెయ్యాలి అని అనుకుంటున్నారు. తర్వాత పరిహారంగా ఈరోజు లక్ష్మీ అమ్మవారిని తెల్లని పువ్వులతో కనుక పూజించుకోవడంతో పాటు ఓం శ్రీ ఐ నమః అనే మంత్రాన్ని జపించుకున్నట్టయితే కనుక కొంత ధనానికి సంబంధించి కానీ గౌరవప్రదానికి అంటే పేరు ప్రఖ్యాతులకు సంబంధించి కానీ ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కనుక ఈ పరిహారం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మీ రాశి నుంచి 4వ స్థానంలో చంద్రుడు సంచారం చేయడం వల్ల భూమి గృహము సంబంధించిన విషయాలలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. మోసపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగపరంగా స్థిరత్వం ఉంటుంది. మీరు అనుకున్నట్లు ఈరోజు జరగబోతున్నాయి. పై అధికారుల యొక్క మద్దతుతో పాటు మీ యొక్క సహోద్యోగులు కానీ సహచరులు కానీ మీకు చాలా సపోర్టివ్గా ఈరోజు ఉండబోతున్నారు. వ్యాపార వర్గాల వరకు అంటే వ్యాపారస్తులకు ఆస్తి ప్రాపర్టీ లావాదేవీలు ఏవైనా ఉంటే కనుక వాటి అంశాలలో లాభాన్ని సంపాదిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు. దాంపత్య జీవితము సుఖప్రదంగా ఉండే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పెరగడంతో పాటు మీ గోల్స్ను రీచ్ అయ్యేటట్టుగా కనబడుతోంది. రాజకీయ వర్గాలకు బలమైన మద్దతు ఈరోజు మీకు సపోర్ట్ ఎక్కువగా కనబడుతోంది. రైతులకు చూసుకున్నట్టయితే కనుక భూమి నీరు ఈ రెండు మీకు చాలా చక్కని లాభాలు అందించేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దేశీయ పరంగా చూసినట్టయితే కనుక దేశంలో గృహ నిర్మాణానికి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి పరచాలి అనే యోచన చేస్తున్నారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము కార్తికేయ స్వామి వారిని పూజ చేసుకుని ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని మీ ఇంట్లో కానీ లేదా ఆలయంలో కానీ చేసుకుని పాలాభిషేకం చేసుకున్నట్టయితే కనుక ఏదైనా గ్రహరీత్యా కానీ గోచారరీత్యా కానీ ఇబ్బందులు ఉంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి ఫలితాలు మీ యొక్క రాశి నుంచి 3వ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతోంది. అయితే దీనివల్ల మీకు ధైర్యం పెరుగుతుంది. ఏ రంగంలో ఉన్నవారికైనా విశేషమైన పేరు ప్రఖ్యాతలు పొందుతారు. దీంతో పాటుగా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశము,
అంటే కొత్తగా జాయిన్ అయినా కానీ మీరు ప్రమోషన్స్కి అర్హత సంపాదించే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారంలో లాభాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా వచ్చినట్టయితే కనుక తప్పకుండా తీసుకోండి, సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. సహోదరులతో అనుబంధం బాగుంటుంది. దీంతోపాటు కుటుంబంలో సంతోషము, దాంపత్య జీవితం కూడా ఆనందకరంగా ఉండబోతోంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరిగి మీరు గతంలో చేసిన కష్టం కానీ శ్రమ కానీ ఫలితాలు ఈరోజు మీరు అందుకోబోతున్నారు. దీంతో పాటుగా మీరు ఏదైనా పోటీ పరీక్షలకి అప్లై చేసి ఉంటే కనుక ర్యాంకులు రావడము, విజయం అంటే పాస్ అవ్వడము జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ వర్గాలకు చూసినట్టయితే కనుక మద్దతుతో పాటు పదవులు కూడా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. అయితే రైతులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాలు అనుకూలించి పంటలు బాగా పెరిగేటట్టుగా గోచరిస్తోంది. తదుపరి పంటలకు కూడా ఇలాగే జాగ్రత్తగా చూసుకొని మంచి పంటలు సమయాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి వేసినట్టయితే కనుక లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. రుణాల కోసం ప్రయత్నం చేసే వాళ్లకు ఈరోజు మంచి అనుకూలమైన రోజు, ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలకు సంబంధించిన అంశాలలో ఇబ్బందులు రావడము, దీంతో పాటు అలసట ఎక్కువగా ఉండేటట్టుగా కనబడుతోంది. అయితే దేశీయ ప్రభావం ఎలా ఉండబోతోందంటే రవాణా రంగంలో అభివృద్ధి చెయ్యాలి అనే ఆలోచన దేశం తీసుకుంటోంది. పరిహారంగా గురువును పూజించడంతో పాటు ఓం బుం బృహస్పతియే నమః అనే నామాన్ని జపించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు చంద్రుడు గురుడు కూడా మీ రాశిలో ఉండడము అత్యంత శుభప్రదమైన రోజు అనమాట. అంటే చాలా విశేషమైన రోజు ఈరోజు. దీంతోపాటు ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు రావడము, ప్యాకేజీ పెరగడము, ప్రమోషన్స్ రావడము, ఇలాగా అన్ని లాభాలే, శుభవార్తలు వినడము, ఇలాంటివన్నీ ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు కనబడుతోంది. దీంతో పాటుగా వ్యాపార విస్తరణలకు కానీ, పెట్టుబడులకు కానీ, లేదంటే వ్యాపారం కోసం మీరు ఏది చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. దానికి పైగా గతంలో చేసిన ఎఫర్ట్స్కి ఈరోజు మీరు విశేషమైన లాభాలను చవి చూస్తారు. అయితే కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. విడిపోయిన దంపతులు కలవడం కానీ, దాంపత్య జీవితంలో మంచి ఆనందకరమైన అంశాలు చోటు చేసుకోవడం కానీ, విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పెరగడము, ఇలాగా అన్ని మంచి ఫలితాలే గురువు చంద్రుడు ఈ రాశిలో ఉండేవారికి ఇవ్వబోతున్నారు. అయితే కళారంగంలో ఉన్న వారికి విజయాలతో పాటు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి గౌరవం పెరగడంతో పాటుగా గతంలో మీ మీద ఏదైనా నిందలు వేసినా లేదా అంటే విమర్శలు చేసినా దానికి వాళ్ళు క్షమాపణ చెప్పుకొని మీకు మళ్ళీ అత్యంత గౌరవప్రదంగా మిమ్మల్ని ప్రొజెక్ట్ చేసేటట్టుగాను, సపోర్ట్ చేసేటట్టుగాను ఈ ధోరణిలో మీకు విలువైన గౌరవం దక్కే అవకాశం కనబడుతోంది. రైతులకు చూసుకున్నట్టయితే కనుక పంటల్లో అధిక శాతము లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఇక ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక చలికి సంబంధించిన సమస్యలే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఏమీ గోచరించట్లేదు. దేశపరంగా చూసుకున్నట్టయితే కనుక దేశంలో ఆర్థిక వృద్ధి, పరిశ్రమలలో కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం కనబడుతోంది. అయితే ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము గణేశుణ్ణి పూజించడంతో పాటు ఓం గణనాథాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు జపించుకున్నట్టయితే గతంలో ఏమైనా అది ఇబ్బందులు కానీ అడ్డంకులు కానీ తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మీ రాశి నుంచి 12వ స్థానంలోకి చంద్రుడు మారడం వల్ల చాలా చాలా జాగ్రత్తగా అన్ని రంగాల్లో వాళ్ళు ఉండవలసిన పరిస్థితి. ఉద్యోగంలో ఆలస్యాలు రావడము, కొంతమందికి ఉద్యోగాలు పోవడము, కొంతమంది పేరు పోగొట్టుకొని ఏదైనా ఇబ్బందుల్లో కేసుల్లో ఇరుక్కోవడము జరిగే అవకాశం కనబడుతోంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటుగా వ్యాపారంలో నష్టాలు, కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత దాంపత్య జీవితంలో అపార్థాలు ఎక్కువ అయ్యి విడిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ తగ్గడము, ఇతర వ్యాపకాలలో ఎక్కువగా పెట్టడం వల్ల ఇప్పుడు దాని యొక్క ఫలితము ఈరోజు అనుభవించేటట్టుగాను, కొంతమందికి చదువు ఆగిపోవడం కానీ, ఫెయిల్ అవ్వడం కానీ, ఇలాగ కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే కనబడుతున్నాయి. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ వర్గాలకు చాలా ప్రతికూలత కనబడుతోంది. విమర్శలకు, ట్రోల్స్కు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. రైతులకు వర్షాభావం సమస్య వచ్చే అవకాశం కనబడుతోంది. విత్తనాల ఎంపికలోను, రసాయనిక ఎంపికలోను జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కంటికి సంబంధించిన సమస్యలు రావడంతో పాటు అలసట ఎక్కువగా ఉండడము, మానసిక స్థిరత లేకపోవడము ఇబ్బంది కలిగించేటట్టుగా గోచరిస్తోంది. దేశ ప్రభావం చూసినట్టయితే కనుక దేశంలో ఆర్థిక ఇబ్బందులు తీవ్రతరం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఆలోచిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనేశ్వరుడిని పూజించడంతో పాటు ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు
చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మీ రాశి నుంచి చంద్రుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇలా ఉండడం వల్ల చాలా చాలా శుభప్రదమైన రోజు అనమాట. అయితే విద్యారంగంలో ఉన్న వాళ్లకు విశేషమైన లాభాలతో విజయాలతో పాటు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్లకు ప్రమోషన్స్, గౌరవము, ప్యాకేజీ పెరగడము, దీంతో పాటు మీరు గతంలో ఏవైతే అనుకున్నారో అవన్నీ మీకు ఈరోజు వచ్చి చేరేటట్టుగా కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త కాంట్రాక్టులు రావడము, లాభాలు రావడము, దీంతో పాటు కుటుంబంలో శుభకార్యాలు చేయడము, కొత్త పెట్టుబడులకు అవకాశాలు ఈరోజు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. దాంపత్య జీవితం ఆనందకరంగా ఉండబోతోంది. విద్యార్థులకు ఇందాక చెప్పినట్టుగా మంచి ఫలితాలతో పాటు మీరు ఏదైతే గోల్స్ అనుకుంటున్నారో అవి రీచ్ అయ్యేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ వర్గాలకు మద్దతు పెరగడంతో పాటు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. రైతులకు చూసుకున్నట్టయితే కనుక పంటలలో మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇంకా ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక రక్తపోటు, అలసట పెరగడంతో పాటు కొన్ని అనవసరమైన సమస్యలు కూడా తెచ్చుకునేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దేశ ప్రభావం చూసినట్టయితే కనుక దేశంలో శాంతి, అభివృద్ధి ఎక్కువగా దానికి సంబంధించినటువంటి మార్గాలు చూడడం జరుగుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఈ శ్రీ మహావిష్ణువుని పూజించడంతో పాటు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించుకున్నట్టయితే సాధ్యమైనన్ని మంచి అనుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.